ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ రైతుతో పాటుగా ఆ ఇంట్లో ఒక కోడి, మేక, ఇంకా ఒక ఎలక కూడా ఉండేవి. ఈ ఎలక, కోడి, మేక ముగ్గురు మంచి ఫ్రెండ్స్. రైతు కొన్ని రోజులకి పెళ్లి చేసుకొని ఆయన భార్యని కూడా ఇంట్లోకి తీసుకొని వచ్చిండు. ఆయన భార్య ముందు ఆ ఎలక అటు ఇటు తిరగడం చూసి ఆమెకి చిరాకేసి ఆమె భర్తతో ఇలా అంటుంది: ఈ ఎలకని ఎలాగైనా సరే ఈ రోజు రాత్రికి బోను పెట్టి చంపేయాలి అని మాట్లాడుకుంటారు. అది విన్న ఎలక కోడి దగ్గరికి పోయి, ఈ రోజు రాత్రి నన్ను చంపాలనుకుంటున్నారు, నీకు గింజలేయడానికి రైతు భార్య రేపు పొద్దున్నే నీ దగ్గరకు వస్తుంది కదా, ఆమెకి చెప్పు ఎలక మంచిది చంపొద్దని అని అంటుంది. అప్పుడు కోడి అంటది: ఇది నీ జీవితం, నీ ఇష్టం, నేను నిన్ను పట్టించుకోను, నేనెందుకు చెప్పాలి అని అంటది. తర్వాత ఎలక మేక దగ్గరికి పోయి, ఈ రోజు రాత్రి నన్ను చంపాలనుకుంటున్నారు, నీ దగ్గరికి గడ్డేయడానికి వచ్చినప్పుడు ఎలక మంచిదని చెప్పు అని అంటది. మేక కూడా ఇది నీ జీవితం, చస్తే చావు, నేనెందుకు పట్టించుకుంటా అని అంటది. ఈ ఎలక పక్కనే ఉన్న కొలం దగ్గరికి పోయి ఆ కొలంలో నివసిస్తున్న మొసలితోనే అంటది: నన్ను ఈ రోజు రాత్రి చంపాలనుకుంటున్నారు, రోజు రైతు భార్య ఈ కొలంలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పు ఎలక మంచిది, దాన్ని ఏం చేయొద్దు అని అంటది. అప్పుడు మొసలి కూడా ఇది నీ జీవితం, నీ ఇష్టం, నేనెందుకు చెప్తా వాళ్ళతోని, నేను చెప్పను అని అంటది. ఎలక నిరాశగా వెనక్కి తిరిగి వస్తుంది. ఆ రోజు రాత్రి రైతు భార్య ఒక బోన్ పెట్టి ఆ బోన్లో తినడానికి కొన్ని గింజలు లాంటివి వేస్తుంది. రైతు భార్య పడుకున్న తర్వాత కొంతసేపటికి ఒక పెద్ద శబ్దం వస్తుంది. రైతు భార్య నిద్ర లేచి ఇప్పుడే బోను పెట్టినా ఇంతలోపే ఎలక పడినట్టుంది అని సంతోషంగా పోయి ఆ చీకట్లో లైట్ వేసుకోకుండానే దాని మీద చేతి పెడుతుంది. కాకపోతే అక్కడ పడింది ఎలక కాదు, ఒక పాము. ఆ పాము చేయి పెట్టిన రైతు భార్యను కాటేస్తుంది. రైతు భార్య అక్కడే అరిచి పడిపోవడం వల్ల రైతు వచ్చి ఆమెని ఒక బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. ఆ విషయం ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలిసి ఒక్కొక్కరుగా వచ్చి ఆమెను చూడడం మొదలు పెడతారు. రైతు భార్యను చూడడానికి చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి గుంపులుగా కూర్చొని ఉంటారు. రైతుకి ఏం చేయాలో తెలియక వాళ్ళకి టీలు, టిఫిన్లు అన్నీ చేసి పెడుతుంటాడు. 2 రోజుల తర్వాత జనాలు ఇంకా ఎక్కువ రావడం మొదలు పెడతారు. వీళ్ళందరికీ రోజు శాకాహారమే పెడితే ఏం బాగుంటుందని వాళ్ళ ఇంట్లో కోడిని కోసి బిర్యానీ వండి పెడతాడు. తర్వాత ఆ విషయం చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి కూడా తెలిసి అందరూ వచ్చి రైతు భార్యను పరామర్శించడం స్టార్ట్ చేస్తారు. రైతు మళ్ళీ ఏం పెట్టాలో అర్థం కాక వాళ్ళ ఇంట్లో ఉన్న మేకను కోసి ఈసారి మటన్ బిర్యానీ వండి పెడతాడు. 2 రోజుల తర్వాత రైతు భార్య ఆరోగ్యం ఇంకా అలాగే ఉండడం వల్ల వేరే డాక్టర్ని తీసుకొచ్చి ఆమెను చూపిస్తాడు. ఆ డాక్టర్ అంటాడు: ఇప్పటిదాకా చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్, దీనికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఉంది, ఒక మొసలి రక్తాన్ని తీసుకొచ్చి మీ భార్యకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు మీ బతుకుతుంది అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ముసలిని పట్టుకొని దాన్ని చంపి దాని రక్తాన్ని తీసుకొని వస్తారు. ఎలక ప్రాణం మీదకి వచ్చినప్పుడు కోడి, మేక, ముసలి ఇది నీ జీవితం, మేమెందుకు పట్టించుకుంటాం, మేమెందుకు చెప్తామని అన్నాయి. కానీ చివరికి ఎలక అలాగే ఉంది, ఇవి 3 మాత్రం చచ్చిపోయినాయి. ఎవరైనా నీతో వాళ్ళ సమస్య చెప్పుకున్నప్పుడు అది నాది కాదు కదా, నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉండదు. అది నీ దాకా కూడా రావచ్చు, నీ ప్రాణం కూడా తీయచ్చు.